రాబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చేసిన అరెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. బీఆర్ఎస్ ఒక్కసారిగా భగ్గుమంది. బీఆర్ఎస్ ఇది అక్రమ కేసును బనాయించింది అని బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉంటే చట్టం తమ పని తాను చేసుకుపోతోంది, ఇప్పటికే ఆలస్యమైంది అని అన్నట్టు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కవిత తన మొబైల్స్లోని ఆధారాలను తొలగించారు అని ఈడీ చెప్తోంది. కానీ వాటన్నిటిని రిట్రీవ్ చేసే అవకాశం ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకవేళ కవిత ఆధారాలను డిలీట్ చేసినట్లయితే వాటిని డిలీట్ చేశారా, ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారా, వాటిని డిలీట్ చేసినట్లయితే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కానీ ఈడీ అధికారులు మాత్రం కవిత ఇచ్చిన మొబైల్లో ఆధారాలను తొలగించారు అని చెప్తున్నారు. అలాగే కవిత ఫేస్ టైం వాడినట్లుగా ఒప్పుకుంది అని ఈడీ చెప్తున్నారు. ఫేస్ టైంలో వాడినట్లయితే ఆ డేటా ఎవరికి తెలిసేటటువంటి అవకాశం ఉండదు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఫేస్ టైంను వాడినట్లు కవిత ఒప్పుకున్నారు అంటూ ఈడీ చెప్పింది. కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్లలో డేటాను తొలగించారు. కేసు దర్యాప్తుకు వీలుగా 10 రోజుల కస్టడీ కావాలి అని ఈడీ అడిగింది, కానీ వారం రోజుల పాటు కస్టడీ ఇచ్చింది. ఒకసారి రౌస్ అవెన్యూ కోర్టు దగ్గరికి వెళ్దాం. రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, 7 రోజుల ఈడీ కస్టడీకి సంబంధించి విధి విధానాలు ఏంటి? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఈడీ విచారించబోతోంది? ఈడీ విచారించే సమయంలో న్యాయవాది అక్కడ ఉండే అవకాశం ఉందా? అయితే ఈ రౌజనీ కోర్టులో మనం ఉన్నాం. ప్రస్తుతానికి రౌజనీ కోర్టులో కవితని తీసుకొస్తున్నారు, బయటకు తీసుకొస్తున్నారు. 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు. ప్రతిరోజు గంట పాటు ఆమె కుటుంబ సభ్యులు కలవచ్చు. అలాగే కొన్ని విధి విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా రోజుకి టైమింగ్ ఎంతసేపు, 5 గంటల నుంచి 6 గంటల పాటు ఆమెను విచారించవచ్చు. దాంతో పాటు ఇక ఆమెకు ఇంటిలో కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా దాదాపుగా ఒక్కరిద్దరిని కలిసే అవకాశం అయితే రోజుకి ఇస్తున్నారు. అది కూడా గంట పాటు టైం మాత్రమే ఇస్తున్నారు. దాంతో పాటు ఇక ఇంటి నుంచి భోజనం కానీ మెడిసిన్స్ కానీ తీసుకోవచ్చు. మెడిసిన్స్ కూడా ఈడీ పర్యవేక్షణ డాక్టర్లు పరిశీలించిన తర్వాత మెడిసిన్స్ ఇస్తారు. ఇంకా కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆమె కోర్టు లోపలే ఉన్నారు. కోర్టు లోపల నుంచి ఇంకా బయటకు రాలేదు. కోర్టు నుంచి ఆమె బయటకు వచ్చి కొద్దిసేపట్లోనే ఆమె బయటకు వస్తారు. ఇక్కడ లిఫ్ట్ కూడా చూస్తున్నట్టుగైతే ఆమె కోసం లిఫ్ట్ కూడా రెడీ చేసి పెట్టారు. ఆమె కోసం వస్తుందని మరి కొద్దిసేపట్లోనే ఆమెని మళ్ళీ ఈడీ ఆఫీస్ కి తీసుకెళ్తారు. ఈడీ కస్టడీ 7 రోజుల పాటు ఈడీ కస్టడీ ఇవ్వడం జరుగుతుంది. మరి చూసుకున్నట్టుగైతే ప్రస్తుతానికి లాయర్ల వాదనలు అయితే విన్నారు. వాదనలు విన్న తర్వాత కొంత విక్రమ్ చౌదరి గట్టిగా ఎంత వాదన చేసినప్పటికీ కూడా వాదనపై సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగపాల్ అంగీకరించలేదు. ఎందుకంటే కవితకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్సే కానీ ఎవిడెన్సెస్ కానీ వాటితో సంతృప్తి చెందారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఈడీ అధికారులు, ఈడీ న్యాయవాదులు ఇచ్చినటువంటి వాదనలతో సంతృప్తి చెందారు జస్టిస్ నాగపాల్. మరి ఈ నేపథ్యంలోనే ఈడీ కస్టడీకి ఇవ్వడం జరిగింది. కొన్ని కీలకమైన అంశాలపై విచారణ జరపాల్సి ఉంది కాబట్టి ఆమెను తమకు అప్పగించాలని చెప్పేసి కూడా ఈడీ కోరింది. దీంతో ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిత్, మరి